మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై బూతులతో రెచ్చిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో ఓడిపోవడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో కొడాలి నాని రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. మధ్యలో హార్ట్ సర్జరీ కూడా చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటమి దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటమి దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి రోడ్డు ఎక్కి అయితే ఇటీవల అంబటి రాంబాబును పరామర్శించిన కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ కు ఎవరూ భయపడరని కామెంట్స్ చేశారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నాని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలపై విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. 2029లో మళ్లీ జగన్ సీఎం అవుతారంటూ జోస్యం పలికారు. కేవలం రాజకీయ కక్షతోనే జగన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. షర్మిలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కంటే అధికంగానే జగన్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. అవకాశవాద రాజకీయాల్లో భాగంగానే కుటుంబ సభ్యులతో జగన్ పై నిందలు వేయిస్తున్నారని విమర్శలు చేశారు. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. మరి ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ కృష్ణారావు ఫోన్ ఇన్లలో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణారావు, ఉన్నట్లుండి కొడాలి నాని ఎందుకు యాక్టివ్ అవుతున్నారు? ఇంద్రజ, ఈ కొడాలి నాని వ్యాఖ్యలు రాజకీయంగా మళ్ళీ కలకలం రేపుతున్నాయి. ఆయన అటు కూటమి మీద విమర్శలు చేస్తూ జగన్ మీద పొగడ్తలు చేస్తున్నారు. ఈ రాజకీయంగా కలకలంతో పాటు దుమారం కూడా లేపుతున్నాయి. షర్మిల అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయబద్ధంగా ఆమెకి వాటా ఇచ్చారని చెబుతున్నాడు. అదే విధంగా ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేదని కూటమిని విమర్శిస్తున్నారు. మూడోది, వచ్చే ఎన్నికల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు గ్యారంటీగా అని చెప్పేసి వాయిస్ అయితే కనుక కొడాలి నాని క్రమేణా పెంచుతున్నాడు. మొన్న అంబటి రాంబాబు దగ్గర నుంచి ఇప్పుడు కూడా. ఇంతకుముందు సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఆయన రాజకీయంగా మరి తెర మీదకి రావటానికా, లేకుంటే మళ్ళీ ఆయన గుడివాడలో కొద్ది యాక్టివ్ రోల్ పోషించడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కృష్ణారావు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కతని ప్రచారం జరుగుతుంది కదా, మరి అందుకే యాక్టివ్ అవుతున్నారంటారా? గుడివాడలో అయితే ఈ ప్రచారం ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో నందివాడలో ఈ కామెంట్ అయితే చేశారు. దాన్ని అయితే కనుక ఆ టికెట్ రాదనేది కూడా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఆ టికెట్ మా నాన్నకేనని చెప్పేసి ఆ పార్టీ వర్గీయులు అయితే కనుక దాన్ని ఖండించుకుంటూ మళ్ళీ దాన్ని కౌంటర్ గా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన మళ్ళీ మాట్లాడటం అనేది కనుక రాజకీయాల్లో కనుక కొంచెం కొత్త వాతావరణాన్ని, కొత్త ఒక ఒరవడిని అయితే కనుక రేకెత్తిస్తుంది. ఇంద్రజ, రైట్. కృష్ణారావు, ప్రస్తుతం ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలను పార్టీ ఎలా చూస్తోంది?
అది ఆయన చేసే విమర్శలకి ఇప్పుడు పబ్లిక్ అయితే కనుక రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సూపర్ 6 అమలు కానీ కూటమి చేసినటువంటి పనులు అన్ని కూడా అటు సంక్షేమ అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈయన ఏదో జగన్ మెప్పు కోసం ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు తప్ప ఆయన చేసే దాంట్లో ఇది లేదనేది అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కూడా ఈయన్ని అసలు చాలా ఇదిగా ఆయన ఏదో ఉనికి కోసం పాకులాడుతున్నాడు కొడాలి నాని, ఆ గుడివాడ వచ్చి మాట్లాడేటువంటి ఇది లేదు ఆయనకి అని చెప్పి ఇటీవల ఆయన కూడా ఈయన మీద సవాల్ విసరడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన వాయిస్ పెంచడం, మళ్ళీ ఏదైతే కేడర్ని కూడడానికి అట్లాగే పార్టీలో మళ్ళీ ఇంటిని సంతోషించుకోవడానికి కొడాలి వాయిస్ పెంచుతున్నాడనే అభిప్రాయం అయితే కనుక పబ్లిక్ లో టాక్ గా ఉంది. ఇంద్రజ. రైట్ కృష్ణారావు, థ్యాంక్ యూ. తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటమి దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి రోడ్డు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.